కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డిని కోల్పోవడంలో కాంగ్రెస్ పార్టీ అలసత్వం చూపించిందా? ఇప్పటికే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణుల్ని అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని కూడా కలవడం చూసుకోవచ్చు. అసలు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి జీవన్ రెడ్డి అలకబూని బుజ్జగింపు చర్యల్లో ఏమైనా లోపం ఉందా? కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీన్ని చాలా సింపుల్ ఇష్యూగా తీసుకున్నారా? అసలు అధిష్టానం ఏఐసీసీ అధిష్టానము ఈ అంశానికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏఐసీసీ అధిష్టానం రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశాలు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో చాలా పేరున్నటువంటి నాయకుడు, దశాబ్దాల కాలం నాటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి ఎంతోమంది ముఖ్యమంత్రులతో చాలా వరకు కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ సడన్ ఈ విధంగా కోల్పోవడము, తను వేరే పార్టీలో జాయిన్ అయ్యేలాగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది అన్న కోణంలో కూడా జీవన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఈ రెండు జిల్లాలకి సంబంధించి చాలా పట్టు ఉన్న నాయకుడు జీవన్ రెడ్డిని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం అనేది మాత్రం అటు దీని మీద జగ్గారెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, చాలా మంది కూడా దీని మీద స్పందించిన తీరును కూడా మనం చూసుకోవచ్చు. జగ్గారెడ్డి చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి చాలా వరకు కూడా రాష్ట్ర రాజకీయాల్లో చాలా పట్టు ఉన్నటువంటి నాయకుడు, దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో డైరెక్ట్గా మాట్లాడే యాక్సెస్ ఉన్నటువంటి నాయకుడు, అంత ర్యాపో ఉన్నటువంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వేరే పార్టీలో జాయిన్ అవ్వడంలో చేరడంలో చాలా వరకు కూడా విఫలమైంది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఏఐసీసీ పెద్దలు ఖచ్చితంగా రంగంలోకి దిగినట్లయితే ఈ అంశానికి సంబంధించి చక్కబెట్టే అవకాశం ఉండేది. కానీ ఏఐసీసీ పెద్దలు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందో ఒక క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది అన్న కోణంలో కూడా ఒక మెసేజ్ను కూడా జగ్గారెడ్డి ఇవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. జగ్గారెడ్డి చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో అసలు గాంధీ భవన్కి అడుగు పెట్టడం లేదు. వరుసగా గాంధీ భవన్కి వచ్చేటటువంటి జగ్గారెడ్డి కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఏదైతే ఇంపార్టెంట్ మీటింగ్స్కి సంబంధించి కావచ్చు, జగ్గారెడ్డి కూడా ఇటు వైపు చూడని నేపథ్యమే కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయ్యే నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి దానం నాగేందర్ కూడా స్పందించారు. జీవన్ రెడ్డికి సంబంధించి చాలా వరకు కూడా సీనియర్ నాయకుడు, తాను ఆ విధంగా పార్టీని వీడకుండా ఉండాల్సింది, కానీ పార్టీని వీడడం చాలా వరకు కూడా బాధాకరము. ఏదైతే రాజ్యసభ సీటుకి సంబంధించి జీవన్ రెడ్డికి ఇప్పించాలి అన్న కోణంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా కసరత్తులు చేశారు. కానీ ఎక్కడా కూడా ఈ కసరత్తులకి సంబంధించి ఎక్కడ కూడా సఫలం అవ్వలేదు, చాలా వరకు కూడా విఫలమైందన్న కోణంలో కూడా దానం నాగేందర్ చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా సరే తాను బాగా ఉంటే చాలు అన్న కోణంలో కూడా ఒక మెసేజ్ని చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి డిఎస్ కుమారుడు అయినటువంటి సంజయ్, ఇటీవల చూసుకున్నట్టయితే ఎవరైతే సంజయ్ ఉన్నారో సంజయ్ కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కాంట్రవర్సీ మాటల్ని మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది, అంతర్గతంగా జరుగుతున్నటువంటి రాజకీయాలేంటి, పైకి కనిపించేటటువంటి రాజకీయాలేంటి, ఒక్కొక్కరిగా ఈ నాయకులందరూ కూడా పార్టీని వీడడానికి ప్రధాన కారణాలేంటి, నేడు జీవన్ రెడ్డి, నెక్స్ట్ సంజయ్, మరి నెక్స్ట్ ఎవరు అనేది కూడా చాలా వరకు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కొక్కరిగా సీనియర్ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవడంలో ప్రధానంగా ఇక్కడ వైఫల్యం ఎవరిది అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం బుజ్జగింపులకు వెళ్లడం కూడా మనం చూసుకోవచ్చు. జగిత్యాలకు తన నివాసానికి, జీవన్ రెడ్డి నివాసానికి శ్రీధర్ బాబు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా జీవన్ రెడ్డిని ఎలాగైనా సరే పార్టీలో నిలుపుకోవాలి, పార్టీ నుంచి కోల్పోకూడదు అన్న కోణంలో చాలా వరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి పార్టీని వీడడము, నిన్న కేసీఆర్ లంచ్ మీటింగ్కి వెళ్లడము, కేసీఆర్తో అన్న దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అన్న కోణంలో జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ నెల 20వ తారీఖు లేదా 27వ తారీఖు ఈ రెండు డేట్లలో ఏదో ఒక రోజు
బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు జీవన్ రెడ్డి అంశంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా అతన్ని కాపాడుకోవడంలో చాలా వరకు కూడా విఫలమైందనేసే తెలుస్తోంది. అటు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశానికి సంబంధించి ఇంటర్నల్గా మాట్లాడుకున్నటువంటి వర్షన్లు కూడా మనం చూసుకోవచ్చు. బహిర్గతంగా మాట్లాడుతున్నటువంటి జగ్గారెడ్డి లాంటి నాయకుల్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద జీవన్ రెడ్డి విషయంలో అసలు ఏం జరిగింది, జీవన్ రెడ్డి పార్టీ విడడానికి ప్రధాన కారణం ఏంటి, కేవలం రాజ్యసభ సీటు రాలేదన్న అసంతృప్తితోనే పార్టీ వీడారా, లేకపోతే అసలు జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇంకా సీనియర్లకి ఎంతమందికి చెక్ పెట్టేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారిందనేసే తెలుస్తోంది. మొత్తం మీద ఈ నెల 27వ తేదీ జీవన్ రెడ్డి అఫీషియల్గా జగిత్యాలలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి 1,00,000 మంది దాకా కూడా అక్కడ గుమికూడేలాగా చేసి 1,00,000 మంది సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు అన్న ఒక నానుడి అయితే వినిపిస్తోంది. కాబట్టి చూడాలి జీవన్ రెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కండువా 26, 27వ తారీఖు కడుపుకోబోతున్నారా లేదా అనేది కూడా సర్వత్రా రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారిందనేసి తెలుస్తుంది. మొత్తం మీద సీనియర్ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పాటు చరిత్ర ఉన్నటువంటి నాయకుల్ని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం అనేది కాంగ్రెస్ పార్టీ మనుగడకి ఇది అంత మంచిదా కాదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉందనేసి తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.